హలో అందరికీ, మరమరాలతో లడ్డు రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూసే ముందర నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏ వీడియోలు పోస్ట్ చేసిన నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. తప్పకుండా చూడండి. ఫస్ట్గానే మరమరాలు తీసుకొని పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత 2 కప్పులు మరమరాలు నేను తీసుకుంటున్నానండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని మరమరాలు తీసుకోవచ్చు. 2 కప్పులు తీసుకొని బాగా వేగించుకోవాలి. అవి మీడియంలో ఉంచుకొని వేయించుకోండి. మరి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. అవి సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలనుకో అవి ముడితే గుండలాగా అయిపోయినంతలాగా మీడియంలో ఉండి వేయించుకోవాలి. చూడండి, నేను చేస్తున్నాను కదా, గుండలాగా అయింది కదా, అలాగా వేయించుకోవాలండి మరమరాలు అనేది. అలాగైతే లడ్డు బాగా వస్తుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. అది బాగా వేగిందే కదండి. మరమరాలు అనేది ఒక బౌల్లో తీసుకొని వేసుకోవాలి. పక్కన పెట్టుకొని మళ్ళీ అదే పెనంలోన బెల్లము అరకప్పు వేసుకోనండి. నేను 2 కప్పులు మరమరాలకి అరకప్పు బెల్లం వేసుకోయాను. అది వేసుకున్న తర్వాత 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు వాటర్ అనేది వేసుకోవాలి. అది బెల్లంని కరిగించుకోవాలి. బాగా పాకం రావాలండి. అలాగైతేనే చెక్కీలైనా శనగుండలకైనా ఇలాంటి పాకం అయితేనే లడ్డు అయితే బాగా వస్తుంది. ఫస్ట్ ఎలా వచ్చిందో పాకం అనేది కొంచెం వాటర్లో వేసి చూసాను. ఇలా తీగ పాకం వచ్చిందండి. మనకి తీగ పాకం అవసరం లేదు, అందుకే మళ్ళీ రివర్స్ పడేసాను. మనకి ముద్ర పాకం కావాలి. సిమ్లో ఉంచుకొని కలుపుకోవాలి పాకం అనేది, లేకపోతే మాడిపోతుంది, చాలా బాగా రాదు. కొంచెం సోడా వేసుకోను స్పాంజీగా రావడానికి. కొంచెం నెయ్యి 3 స్పూన్లుగా ఇలాగ వేసుకోను. కొంచెం యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. అంటుకోదు కదండి, అందుకే నెయ్యి వేసుకోను. అలాగ బాగా వచ్చిన తర్వాత కొంచెం బాగా కలుపుకొని కొంచెం వాటర్లో వేసుకుని మళ్ళీ చూసాను. కొంచెం గట్టిగానే వచ్చింది, కొడితే పగిలిపోయినంత వరకు చాలా బాగా వచ్చింది కదా. కొంచెం మరమరాలు పక్కన పెట్టుకుని మరమరాలు అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో నెయ్యి అప్లై చేస్తూ అందులో ఆ ముద్ద అనేది మరమరాల ముద్ద వేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో లడ్డు అనేది చేసుకోవచ్చు. చెక్కీలుగా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ట్రై చేయండి. లైక్ చేయండి. బాయ్ అందరికీ.